ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉంటుంది అనుకోలేదు నేను. నా పేరుగా ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే అవి ఇస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు రేప బాగుంటది ఎక్కువ, మేము స్పాంటేనిటీ గా ఏదైనా చేస్తాం కదా, అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 pairs అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ అప్పుడు ఓటప్లీ ఐ మీన్ పేర్స్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిచ్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకోండి అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నిన్ను మీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా ఆ నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి ఏం వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడడం మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంతసేపు నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు గ్రేట్. మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో 45 minutes ఎంతో ఉన్నాడు.